ఏపీ ప్రజలకి రాజధాని ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సిఆర్డీఏ ఏర్పాటు చేయబోతా ఉంది. రైతుల నుంచి సేకరించిన 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో 18,000 ఎకరాలు, మొత్తం దాదాపుగా 52,000 ఎకరాలు, మరో 4,000 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రైతుల సేకరణకు ముందుకు వస్తే ఓకే, లేదంటే సమీకరించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాబోయే భవిష్యత్ అవసరాలకి, భవిష్యత్తు 20-30 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని సిఆర్డీఏ 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ తయారు చేయబోతా ఉందని నారాయణ ప్రకటించారు. ఏదైతే రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్స్, ఇక రోడ్స్, చెరువులు, పార్కులు ఇవన్నీ పోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక 10,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ ఎలాగో 15,000 కోట్ల రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయబోతా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 15,000 కోట్లు ఇస్తుంది. ఆ తర్వాత కూడా అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా రాబోయే 10 సంవత్సరాల తర్వాత 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ నుంచి కొంత అవసరమైతే ప్రైవేట్ ఐటీ కంపెనీలను తీసుకొచ్చి వారికి దాన్ని అప్పగించి డెవలప్మెంట్ చేయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అనేక ప్రాంతాల్లో పలు బిట్లుగా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. అది ఎక్కడెక్కడ రాబోతా ఉన్నాయి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.